ఎందుకు మాట్లాడుకో అసలు లేదు. ప్రభుత్వం తరపున ఒక సమన్వయ కమిటీ వేసుకోండి మంత్రులుగా. జనసేన తరపున నాదెళ్ల మనోహర్నే పెట్టుకోండి, కందులు దుర్గేష్నే పెట్టుకోండి. తెలుగుదేశం తరపున పెద్ద పార్టీ కాబట్టి ముగ్గురిని పెట్టుకోండి. అట్లాగే అతను ఉన్నాడు కదా బీజేపీ సత్యకుమార్ని, ఈ 6 కూర్చోండి. ప్రభుత్వ విధాన నిర్ణయాలు మొట్టమొదట ఈ కమిటీ దగ్గరికి వెళ్ళాలి. అది ఏ డెసిషన్ అయినా సరే అక్కడ చర్చించాలి, వాళ్ళ పార్టీ అధినేతలతో మాట్లాడాలి. దానికి ఆ అభిప్రాయాలు అక్కడ డిస్క్లోజ్ చేయాలి. అవసరమైతే ముందుగానే ఆ మీటింగ్ పెట్టుకునేటప్పుడు, నెలకు ఒకసారి ఈ మీటింగ్ పెట్టుకునేటప్పుడు ఆ మీటింగ్కి సంబంధించినటువంటి డెసిషన్స్ని ముందుగానే ఎజెండా పంపించండి అక్కడికి. ఆ ఎజెండాతో ముద్దే పవన్ కళ్యాణ్ తాళ్ళు కూర్చుంటారు, పురంధేశ్వర్తో ఈయన కూర్చుంటాడు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వాళ్ళే కాబట్టి డెసిషన్ మేకర్స్ ఇంకొకటి ఏమన్నా అడగక్కర్లా. కాబట్టి ఆ ప్రపోజల్స్ వాళ్ళ దగ్గర తీసుకుని, వాళ్ళ ఒపీనియన్ తీసుకుని అవసరమైతే మార్చండి ప్రపోజల్. సంకీర్ణ ధర్మం అంటే అది కదా. లేదు పోని విధానపరమైన నిర్ణయం ఏ శాఖ ఆ శాఖ తీసుకోవాలి, అదే సంకీర్ణ ధర్మం. లెట్ దెమ్ గో. సత్యకుమార్ యాదవ్ రేపొద్దున ప్రతి హాస్పిటల్ కోటిద్దాం అనుకుంటున్నాడు, ఇప్పించేయండి. లేదు ఇప్పుడు గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్ మోడీ ఇస్తే సత్యకుమార్ యాదవ్ వద్దంటాడా? నువ్వు విధాన నిర్ణయం వల్ల కదా అది ఆగిపోయింది. అది ఎంత సిగ్గుచేటైన వ్యవహారం. ఒక రాష్ట్రానికి వచ్చిన మెడికల్ కాలేజీలు వద్దని చెప్పే దరిద్రం ప్రపంచంలో ఎక్కడన్నా ఉందా?